ఫ్రెండ్స్, వెల్కమ్ ఛానల్. ముందుగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సర్కిల్ గురించి. సర్కిల్ లైన్ ఎక్కడి నుండి తీసుకుంటారంటే ఇక్కడ ఇక్కడ ఉన్న ట్యాబ్ నుండి సర్కిల్ కమాండ్ తీసుకోవచ్చు. లేదంటే సి ఎంటర్. ఓకే, సి ఫర్ సర్కిల్. ఓకే, తర్వాత మనం సర్కిల్ అన్నది సెంటర్ రేడియస్, సెంటర్ డయామీటర్ 2.3 టర్న్ రేడియస్. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సెంటర్ రేడియస్ సి. ఓకే, ఒక పాయింట్ క్లిక్ చేసుకున్న తర్వాత మన రేడియస్ అడుగుతుంది. ఇక్కడ ఎంత రేడియస్ కావాలంటే 10. ఓకే, ఇక్కడ అన్నట్టు 10 రేడియస్. ఓకే, స్పెసిఫై రేడియస్. ఈ రేడియస్ అన్నది ఇక్కడ ఎంటర్ చేసినాం, 10 రేడియస్. ఓకే, ఇది రేడియస్ వచ్చిందా లేదా అన్నది తెలుసుకోవడానికి. ఓకే, ఈ డైమెన్షన్ గురించి నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి సపరేట్గా. ఓకే, మనకి ఇది వచ్చేసింది చూడండి, రేడియస్. ఓకే, తర్వాత మనం ఇది కావాలి, సెంటర్ డయామీటర్. సి ఎంటర్. ఓకే, డయామీటర్ మనం ఒక 20 తీసుకుందాం. 20. సిఈ ఎంటర్. తర్వాత చూడండి, సిఈ ఎంటర్. డయామీటర్ అన్నది ఇక్కడ నుండి తీసుకోవచ్చు, లేదంటే డి. ఓకే, డి ఫర్ డయామీటర్ మనకి ఎంత కావాలో డయామీటర్ 20. ఒక ఎగ్జాంపుల్. ఓకే, 20. ఇక్కడ పాయింట్ అవుటర్ అన్నట్టు. డయామీటర్ అన్న అవుటర్, సర్కిల్ అవుటర్ డయామీటర్ అన్నట్టు. ఓకే, మనకు డయామీటర్ వచ్చేసిందండి. డయామీటర్ తెలుసుకోవడానికి డిడిఐ కమాండ్. ఓకే, 20 సర్కిల్ ఒక ఇన్సైడ్. ఓకే, మనకి ఇది ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడికి. ఓకే, మనకి ఇది కాకపోతే ఇక్కడ ఉంది కదా, మనం ఈ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చేసుకుంటే ఇక్కడ సర్కిల్ వస్తుంది అన్నట్టు. 20 డయామీటర్ ఉంది. ఓకే, తర్వాత 2 పాయింట్స్. మనం ఒక 2 పాయింట్స్ తీసుకుందాం. 1, 2. ఓకే, 2 పాయింట్స్ అన్నది ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత సి ఎంటర్. ఓకే, ఇక్కడ 2P ఉన్నది, ఇక్కడ క్లిక్ చేసుకుంటే 2P వస్తుంది. లేదంటే ఇక్కడ నుండి తీసుకోవచ్చు 2P. లేదంటే సి ఎంటర్ 2P. ఓకే, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు థర్డ్ 3 పాయింట్. ఒక 3 పాయింట్స్ తీసుకుందాం. 1, 2, 3. ఓకే, సి ఎంటర్ 3P, లేదా ఇక్కడ నుండి 3P. ఓకే, 1 సి ఎంటర్ 3P. ఓకే, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఓకే, టర్న్ గురించి తెలుసుకున్నాం. టర్న్ రేడియస్ మనకు ఒక 2 లైన్స్ ఉన్నాయండి. ఇక్కడ టర్న్ ఎలా రావాలంటే ఇక్కడ టర్న్ కమాండ్ అన్నది ఇక్కడ తీసుకోండి డైరెక్ట్. ఓకే, క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ ఈ లైన్ మీద క్లిక్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ ఈ లైన్ మీద క్లిక్ చేసుకోవాలి. రేడియస్ ఎంత కావాలన్నది 20 ఆర్ 10. ఓకే, 10 రేడియస్లో వచ్చేసిందండి. ఇక్కడ చూడండి. ఓకే, తర్వాత టర్న్. ఓకే, 3 లైన్ ఉన్న కాడ టర్న్ అన్నది తీసుకోవాలి. టర్న్ అన్నదంటే ఇక్కడ సర్ఫేస్కు టచ్ అన్నట్టు. ఇక్కడ టచ్ చేసి ఇక్కడ టచ్ అయితే ఈ మిడిల్ వస్తుంది అన్నట్టు. ఓకే, టర్న్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఇలా సెంటర్లో వచ్చేసిందండి. ఓకే, అర్థమైందండి. ఇది వచ్చేసి ఇలా, ఇది వచ్చేసి ఇక్కడ
అర్థమైంది గదా మీకు? ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కీప్ వాచింగ్. థాంక్ యూ.